శాంతి. ఈరోజు మురళి డేట్ 30 ఆగస్ట్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు సంతోషం ఉండాలి. దుఃఖాన్ని హరించే బాబా మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మేము స్వర్గంలోని దేవతలుగా అవుతున్నామని. ప్రశ్న: పిల్లల యొక్క ఏ స్థితిని చూస్తూ తండ్రికి చింత కలగదు, ఎందుకు? జవాబు: కొందరి పిల్లలు ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమైన పుష్పాలుగా ఉన్నారు. మరికొందరిలో కొద్దిగా కూడా సుగంధం లేదు. కొందరి అవస్థ చాలా బాగా ఉంటుంది. కొందరు మాయా తుఫానులతో ఓడిపోతారు. ఇవన్నీ చూస్తూ కూడా తండ్రికి చింత కలగదు. ఎందుకంటే ఇక్కడ సత్యుగ రాజధాని యొక్క స్థాపన జరుగుతుందని తండ్రికి తెలుసు. అయినా కానీ తండ్రి శిక్షణనిస్తారు. పిల్లలు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి. మాయా తుఫాన్లకు భయపడకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అనంతమైన తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. వీరు చాలా మధురాతి మధురమైన తండ్రి అని మీరు అర్థం చేసుకున్నారు కదా. అలాగే శిక్షణ ఇచ్చే టీచర్ కూడా చాలా మధురాతి మధురమైన వారు. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు ఇది గుర్తుండాలి, వీరు చాలా మధురాతి మధురమైన తండ్రి. వీరి ద్వారా స్వర్గ వారసత్వం లభించనున్నది అని. ఇక్కడైతే వైశ్యాలయంలో కూర్చున్నారు. వీరు ఎంత మధురమైన తండ్రి. ఆ సంతోషం హృదయంలో ఉండాలి. తండ్రి మనల్ని అర్ధకల్పం కొరకు సుఖధామంలోకి తీసుకువెళ్ళనున్నారు. వారు దుఃఖాన్ని హరించున్నారు. ఒకటేమో వారు తండ్రి, మళ్ళీ తండ్రి టీచర్గా కూడా అవుతారు. మనకు మొత్తం సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, 84 జన్మలను ఎలా దాటుతాము, ఇదంతా చిటికెలో అర్థం చేయిస్తారు. అంతేకాక వారు తమతో పాటు కూడా తీసుకువెళ్తారు. ఇక్కడైతే ఉండేది లేదు. ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. ఇంకా కొద్ది రోజు మాత్రమే ఉన్నాయి. ఎంతో గడిచిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని కూడా అంటారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. అందుకే త్వరగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భారం ఏదైతే జమ అయ్యి ఉందో అదంతా అంతమవ్వగలదు. మాయా యుద్ధం నడుస్తూ ఉంటుంది. మీరు నన్ను స్మృతి చేస్తే మాయ ఆ స్మృతి చేయటం నుండి తప్పించేస్తుంది. ఇది కూడా బాబా ముందే చెప్తారు. అందుకే ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫాన్లు వచ్చినా, మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర దూరమైపోయినా భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి. బాబా ముందే చెప్తున్నారు, ఇవి తప్పకుండా వస్తాయి. స్వప్నాలు కూడా వస్తాయి. ఈ విషయాలకు భయపడకూడదు. ఇది యుద్ధ మైదానం కదా. ఇవన్నీ వినాశనం అవ్వనున్నాయి. మీరు మాయను జయించేందుకు యుద్ధం చేస్తారు. అంతేకాని ఇందులో శ్వాసను ఆపివేయటం మొదలైనవి చేయకూడదు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శ్వాస నడుస్తుంది. అందులో శ్వాస మొదలైన వాటిని ఆపివేసే ప్రయత్నం కూడా చేయకూడదు. హఠయోగం మొదలైన వాటిలో ఎంతగా కష్టం తీసుకుంటూ ఉంటారు. బాబాకు అనుభవం ఉంది. కొద్దిగా నేర్చుకునేవారు, కానీ ఖాళీగా కూడా ఉండాలి కదా. ఈ రోజుల్లో మీతో కూడా అంటారు కదా, మీ జ్ఞానం చాలా బాగుంది, కానీ ఖాళీ ఎక్కడుంది? ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని అంటారు. మీకు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఒకటేమో తండ్రిని స్మృతి చేయండి, ఇంకొకటి చక్రాన్ని స్మృతి చేయండి. అంతే. ఇదేమైనా కష్టమా? సత్య త్రేతాయుగాల్లో వీరి రాజ్యం ఉండేది. ఆ తర్వాత ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారి వృద్ధి జరుగుతూ వచ్చింది. దేవతలు తమ ధర్మాన్ని మర్చిపోయారు. స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకోలేరు. ఎందుకంటే అపవిత్రులుగా అయిపోయారు. దేవతలైతే పవిత్రంగా ఉండేవారు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ హిందువులుగా పిలుచుకోవటం మొదలు పెడతారు.
వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందుస్థాన్ అన్న పేరు తర్వాత వచ్చింది. దాని యథార్థమైన పేరు భారత్. భారత్ మాతలకు జై అని అంటారే కానీ హిందుస్థాన్ మాతలకు అని అంటారా? భారత్లోనే ఈ దేవతల రాజ్యం ఉండేది. భారత్కే మహిమ చేస్తారు. కావున తండ్రిని ఏ విధంగా స్మృతి చేయాలి అనేది తండ్రి పిల్లలకు నేర్పిస్తున్నారు. తండ్రి ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఎవరిని? ఆత్మలను. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పవిత్రంగా అవుతారు. పవిత్రంగా అవుతూ వెళ్ళినట్లయితే ఇక శిక్షలు కూడా అనుభవించరు. ఒకవేళ శిక్షలు అనుభవించినట్లయితే పదవి తగ్గిపోతుంది. అందుకే ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. స్మృతి చేయలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. విసిగిపోయి వదిలేస్తారు. ఇక యుద్ధం చేయరు. అటువంటి వారు కూడా ఉన్నారు. రాజధాని స్థాపన అవ్వనున్నదని భావించటం జరుగుతుంది. ఎంతోమంది ఫెయిల్ అవుతారు కూడా. పేద ప్రజలు కూడా కావాలి కదా. అక్కడ దుఃఖం ఉండదు. కానీ పేదవారు మరియు షౌకారులైతే ప్రతి చోట ఉంటారు. ఇది కలియుగం. ఇక్కడ షౌకారులు మరియు పేదలు ఇరువురు దుఃఖాన్ని అనుభవిస్తారు. అక్కడ ఇరువురు సుఖంగా ఉంటారు. కానీ పేదవారు షౌకారులు అన్న భావన అయితే ఉంటుంది. దుఃఖం యొక్క మాట ఉండదు. ఇకపోతే నెంబర్ వారుగా అయితే తప్పకుండా ఉంటారు. ఎటువంటి రోగాలు ఉండవు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దుఃఖధామాన్ని మర్చిపోతారు. సత్యయుగంలో మీ దుఃఖాలకు గుర్తు కూడా ఉండవు. దుఃఖధామం మరియు సుఖధామం యొక్క స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తారు. స్వర్గం ఉండేది అని మనుషులు అంటారు. కానీ అది ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికీ గుర్తుకు రాదు. తండ్రి అంటారు, నిన్న మీకు సుఖం ఉండేది, మళ్ళీ రేపు ఉంటుంది. కావున ఇక్కడ కూర్చుని పుష్పాలను చూస్తూ ఉంటారు. ఈ పుష్పం బాగుంది, వీరు ఈ విధంగా శ్రమిస్తున్నారు, వీరు స్థిరంగా లేరు, వీరు రాతిబుద్ధిగా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. తండ్రికి ఏ విషయం యొక్క చింత ఉండదు. అయితే పిల్లలు త్వరగా చదువుకొని షౌకారులుగా అయిపోవాలని భావిస్తారు. చదివించాలి కూడా. పిల్లలుగా అయితే అయ్యారు. కానీ త్వరగా చదువుకొని చురుకుగా అవ్వాలి. అంతేకాక ఎంతవరకు చదువుతున్నారు మరియు ఇతరులను చదివిస్తున్నారు, ఎటువంటి పుష్పాలుగా ఉన్నారు అని తండ్రి కూర్చుని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చైతన్యమైన పుష్పాల తోట. పుష్పాలను చూస్తూ ఉంటే కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అని పిల్లలు స్వయం అర్థం చేసుకున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు అంతమవుతూ ఉంటాయి. లేకపోతే శిక్షలు అనుభవించి ఆ తర్వాత పదవిని పొందుతారు. దానిని దెబ్బలు తిని పదవిని పొందటం అని అంటారు. తండ్రిని ఎలా స్మృతి చేయండి అంటే దానితో జన్మాంతరాల పాపాలు అంతమైపోవాలి. చక్రాన్ని తెలుసుకోవాలి కూడా. చక్రం తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ ఆగిపోదు. పేను వలె నడుస్తూ ఉంటుంది. పేను అన్నిటికన్నా మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. 5000 సంవత్సరాల్లో క్షణాలు, నిమిషాలు ఎన్ని ఉంటాయి? ఆ లెక్కను కూడా పిల్లలు వేసి పంపించారు. లక్షల సంవత్సరాల విషయం అన్నట్లయితే ఎవరు లెక్క వేయలేరు. లక్షల సంవత్సరాలు విషయం అన్నట్లయితే ఎవరు లెక్క వేయలేరు. ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చున్నారు. బాబా కూర్చుని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు. వీరు బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నారు, జ్ఞానాన్ని ఎంతగా పొందారు, ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజం. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. బ్యాచ్ అయితే పిల్లల వద్ద ఉండనే ఉంది. వీరు శివ్ బాబా అని చెప్పండి. కాశీకి వెళ్ళినప్పుడు కూడా శివ్ బాబా అని అంటూ తలుచుకుంటారు. గట్టిగా పలుకుతూ తలుచుకుంటూ ఉంటారు. వీరు శాలిగ్రాములు. ఆత్మ చాలా చిన్నని సితార వంటిది. అందులో ఎంతటి పాత్ర నిండి ఉంది. ఆత్మ ఎప్పుడూ తరగదు,
పెరగదు, వినాశనము అవ్వదు. ఆత్మ అయితే అవినాశి. అందులో డ్రామా పాత్ర నిండి ఉంది. వజ్రం అన్నిటికన్నా దృఢంగా ఉంటుంది. దానంతటి గట్టి రాయ ఇంకేది ఉండదు. రత్నాల వ్యాపారులకు అది తెలుసు. ఆత్మ గురించి ఆలోచించండి. అది ఎంత చిన్నది, అందులో ఎంతటి పాత్ర నిండి ఉంది. ఆ పాత్ర ఎప్పుడు అరగదు. వేరే ఆత్మ ఏమీ ఉండదు. మనం తండ్రి, టీచర్, సద్గురు అని పిలవదగ్గ మనుషులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వీరు ఒక అనంతమైన తండ్రి. వీరు శిక్షకుడు. అందరికీ మన్మనా భవ అనే శిక్షను ఇస్తారు. ఏ ధర్మం వారు కలిసినా వారితో ఇలా అనండి, మీరు అల్లాను స్మృతి చేస్తున్నారు కదా. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. ఇప్పుడు తండ్రి శిక్షణ ఇస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తున్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రే పతిత పావనుడు. ఇలా ఎవరన్నారు? ఆత్మ. మనుషులు గానం చేసినా దాని అర్థం తెలియదు. తండ్రి అంటారు, మీరందరూ సీతలు, నేను రాముణ్ణి. భక్తులందరి సద్గతి దాతను నేనే. వారు సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇకపోతే అందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. సత్యుగంలో వేరే ఏ ధర్మము ఉండదు. కేవలం మనమే ఉంటాం. ఎందుకంటే మనమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎన్ని మందిరాలున్నాయి. ఈ ప్రపంచం ఎంత పెద్దది. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి. అక్కడ ఇవేవి ఉండవు. కేవలం భారతీయే ఉంటుంది. ఈ రైలు మొదలైనవి కూడా ఉండవు. ఇవన్నీ అంతమైపోతాయి. అక్కడ రైలు యొక్క అవసరమే ఉండదు. చిన్న ఊరు ఉంటుంది. రైలు అనేవి దూరాల్లో ఉండే పల్లెలకు వెళ్ళేందుకు కావాలి. బాబా రిఫ్రెష్ చేస్తున్నారు. పిల్లల కోసం భిన్న భిన్న పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ కూర్చున్నారు. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఏ విధంగా పరంపిత పరమాత్మునిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది, దానిని వారు మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఉన్నతమైన శాంతిధామంలో ఉండే శాంతి సాగర్టు తండ్రే. ఆత్మలమైన మనమంతా కూడా అక్కడ స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇంట్లో ఉండేవారమే. శాంతి కొరకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. సాధువులు కూడా మనసుకు శాంతి ఎలా లభించగలదు అని అంటూ ఉంటారు. ఏవేవో యుక్తులను రచిస్తారు. ఆత్మ అయితే మనసు బుద్ధి సహితంగా ఉంటుందని, దాని స్వధర్మమే శాంతి అని అంటూ ఉంటారు. అసలు నోరే లేకపోతే, కర్మేంద్రియాలే లేకపోతే తప్పకుండా శాంతిగానే ఉంటుంది. ఆత్మలమైన మన నివాస స్థానం స్వీట్ హోమ్. అక్కడ పూర్తి శాంతి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి మనం మొదట శాంతిధామంలోకి వస్తాము. ఇప్పుడైతే ఈ దుఃఖధామం నుండి శాంతిధామంలోకి ట్రాన్స్ఫర్ అవుతాం. తండ్రి పావనంగా తయారు చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద ప్రపంచం. ఇన్ని అడవులు మొదలైనవి అక్కడ ఉండవు. ఇన్ని పర్వతాలు మొదలైనవి ఉండవు. మన రాజధాని ఉంటుంది. స్వర్గం యొక్క చిన్న మోడల్ను ఏ విధంగా తయారు చేస్తారో అలాగే చిన్న స్వర్గం ఉంటుంది. ఏ అద్భుతం జరగనున్నదో చూడండి. ఎంత పెద్ద సృష్టి ఉంది. ఇక్కడైతే అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రపంచం అంతా అంతమైపోతుంది. మన రాజ్యం మాత్రం మిగిలి ఉంటుంది. ఇదంతా అంతమై ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి, భూమిలోకి వెళ్ళిపోతుంది. నామరూపాలు కూడా మిగలవు. సముద్రంలోకి ఏ వస్తువులైతే వెళ్తాయో అవి లోపలే అంతమైపోతాయి. సాగరం పూర్తిగా మింగేస్తుంది. తత్వాలలో మట్టిలో కలిసిపోతుంది. ఇక ప్రపంచమే సతో ప్రధానంగా అయిపోతుంది. ఆ సమయంలో దానిని కొత్త సతో ప్రధాన ప్రకృతి అని అంటారు. అక్కడ మీకు సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. లిప్స్టిక్ మొదలైన వాటినేమీ వేసుకోరు. కావున పిల్లలైన మీరు సంతోషించాలి. మీరు స్వర్గంలోని దేవతలుగా అవుతారు. జ్ఞాన స్నానం చేయకపోతే దేవతలుగా అవ్వరు. ఇంకే ఉపాయం లేదు. తండ్రి అయితే సదా సుందరమైన వారు. ఆత్మలైన మీరు నల్లగా అయిపోయారు. ప్రియుడైతే చాలా సుందరమైన యాత్రికుడు. వారు వచ్చి మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించాను.
నేనిప్పుడు నల్లగా అవ్వను. మీరు నల్లగా ఉన్న వారి నుండి సుందరంగా అవుతారు. సదా సుందరంగా ఉండేవారైతే ఒక్క యాత్రికుడే. ఈ బాబా నల్లగా మరియు సుందరంగా అవుతారు. మీరు అందరినీ సుందరంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు సుందరంగా అయి ఇతరులందరినీ కూడా సుందరంగా తయారు చేయాలి. తండ్రి అయితే శ్యామసుందరునిగా అవ్వరు. గీతలో పొరపాటు చేసేశారు. తండ్రికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు. దీన్నే ఏకైక పొరపాటు అని అంటారు. మొత్తం విశ్వమంతటిని సుందరంగా తయారు చేసేవారు శివ్ బాబా. వారికి బదులుగా ఎవరైతే స్వర్గంలో మొదటి నంబర్లో సుందరంగా అవుతారో అతని పేరును వేసేశారు. కానీ ఇది ఎవరూ అర్థం చేసుకోరు. భారత్ మళ్ళీ సుందరంగా అవనున్నది. వారైతే 40,000 సంవత్సరాల తర్వాత స్వర్గం తయారవుతుంది అని భావిస్తారు. కానీ మీరు చెప్తారు మొత్తం కల్పమే 5,000 సంవత్సరాలు ఉంటుంది. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. నేను అర్ధకల్పు ప్రియుణ్ణి అని చెప్తారు. మీరు నన్ను ఓ పతిత పావన రండి, మీరు వచ్చి ఆత్మలమైన ప్రేయసులమైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. కావున వారి మతంపై నడవాలి, కృషి చేయాలి. బాబా ఏమీ మీరు వ్యాపారాలు మొదలైనవి చేయకండి అని చెప్పరు. అలా కాదు, అవన్నీ చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లా పాపలు మొదలైన వారిని సంభాళిస్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే నేను పతిత పావనుణ్ణి. పిల్లలను సంభాళించండి, కానీ ఇక మున్ముందు పిల్లలను పుట్టించకండి. లేకపోతే వారే గుర్తుకు వస్తూ ఉంటారు. వీరంతా ఉంటూ కూడా వీరిని మర్చిపోవాలి. ఏదైతే మీరు చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది. శరీరం అంతమైపోతుంది. తండ్రి స్మృతితో ఆత్మ పవిత్రంగా అవుతుంది. అప్పుడు శరీరం కూడా కొత్తగా లభిస్తుంది. ఇది అనంతమైన సన్యాసం. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తారు. కావున ఇక పాత ఇంటి నుండి మనస్సు తొలగిపోతుంది. స్వర్గంలో లేనిదంటూ ఏమీ ఉండదు. అపారమైన సుఖాలు ఉంటాయి. స్వర్గం ఇక్కడ ఉంటుంది. దిల్వాడా మందిరం కూడా పూర్తి స్మృతి చిహ్నమే. కింద తపస్సు చేస్తున్నారు. మరి స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? కావున దానిని పైన చూపించారు. కింద రాజయోగ తపస్సును చేస్తున్నారు. పైన రాజ్య పదవి ఉంది. ఇది ఎంత చక్కటి మందిరం! పైన అచల్గర్ ఉంది. అక్కడ బంగారు మూర్తులు ఉన్నాయి. అంతకంటే పైన గురుశిఖర్ ఉంది. గురువు అందరికన్నా పైన కూర్చున్నారు. ఉన్నతమైన వారు సద్గురు. మళ్ళీ మధ్యలో స్వర్గాన్ని చూపించారు. కావున ఈ దిల్వాడా మందిరం పూర్తి స్మృతి చిహ్నం. రాజయోగాన్ని మీరు నేర్చుకుంటారు. తర్వాత స్వర్గం ఇక్కడ ఉంటుంది. దేవతలు ఇక్కడే ఉండేవారు కదా. కానీ వారి కొరకు పావన ప్రపంచం ఇప్పుడు తయారవుతోంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాద ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కన్నులతో అన్నీ చూస్తూ వీటిని మర్చిపోయే అభ్యాసం చేయాలి. పాత ఇంటి నుండి, ప్రపంచం నుండి మనస్సును తొలగించుకోవాలి. కొత్త ఇంటిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవతలుగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి సుందరమైన తెల్లని యాత్రికునిగా ఉన్నారో అలా వారి స్మృతితో ఆత్మను నలుపు నుండి తెలుపుగా చేసుకోవాలి. మాయ యుద్ధానికి భయపడకూడదు. విజయులుగా అయి చూపించాలి. వరదానము, మహాదానులుగా అయి విశాల హృదయంతో సంతోషపు ఖజానాను పంచే మాస్టర్ దయాహృదయ భవ. లోకులు అల్పకాలికమైన
సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంత సమయాన్ని మరియు ధనాన్ని ఖర్చు చేస్తారు. అయినా కానీ సత్యమైన సంతోషం లభించదు. ఇటువంటి అవసరం ఉన్న సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అయి విశాల హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి. దీని కొరకు దయాహృదయం యొక్క గుణాన్ని ఇమర్చేయండి. మీ చెడ చిత్రాలు వరదానాలను ఇస్తున్నాయి. కావున మీరు కూడా చైతన్యంలో దయాహృదయులుగా అయి పంచుతూ వెళ్ళండి. ఎందుకంటే వారు పరవశ ఆత్మలు. ఎప్పుడూ కూడా వీళ్ళైతే విననే వినరు అని ఆలోచించకండి. మీరు దయాహృదయులుగా అయి ఇస్తూ వెళ్ళండి. మీ శుభభావన వారికి తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. స్లోగన్: యోగం యొక్క శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించే వారే స్వరాజ్యాధికారులు. అచ్చా. ఓం శాంతి.